హలో ఫ్రెండ్స్, నేను సాయి శ్రీనివాస్ని ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను పోయిన సంవత్సరం రామయ్య డిఫెన్స్ అకాడమీ నల్గొండలో డిగ్రీతో పాటు డిఫెన్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. నాకు జూన్ 1 వచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిజల్ట్లో జాబ్ వచ్చింది. జూన్ 25 నేను బెళగావి ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నాను. రామయ్య డిఫెన్స్లో స్టడీ, ఫుడ్, ట్రైనింగ్ మరియు డిసిప్లిన్ చాలా బాగా నచ్చాయి. అందువల్లనే నాకు జాబ్ వచ్చింది. నేను అనుకుంది సాధించి దేశసేవకు వెళ్తున్నాను. ఇప్పుడు మీ వంతు. జై హింద్. హలో ఫ్రెండ్స్, నేను సాయి శ్రీనివాస్ని ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను పోయిన సంవత్సరం రామయ్య డిఫెన్స్ అకాడమీ నల్గొండలో డిగ్రీతో పాటు డిఫెన్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. నాకు జూన్ 1 వచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిజల్ట్లో జాబ్ వచ్చింది. జూన్ 25 నేను బెళగావి ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నాను. రామయ్య డిఫెన్స్లో స్టడీ, ఫుడ్, ట్రైనింగ్ మరియు డిసిప్లిన్ చాలా బాగా నచ్చాయి. అందువల్లనే నాకు జాబ్ వచ్చింది. నేను అనుకుంది సాధించి దేశసేవకు వెళ్తున్నాను. ఇప్పుడు మీ వంతు. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రకాశం జిల్లా కొండేపు మండలం తాటాకులపాలెం గ్రామస్తుని. నేను ఇండియన్ ఆర్మీలో రిటైర్డ్ అయ్యి ఇక్కడ గ్రామంలో ఉంటున్నాను. మా అబ్బాయి ఇంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బీటెక్ చేయాలని అందరూ చెప్పారు. కానీ బీటెక్లో అంత సక్సెస్ లేకపోవడం వల్ల అబ్బాయికి డిఫెన్స్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను డిఫెన్స్ అకాడమీలో చేర్చాలని కోరుకున్నాను. అందుకని నేను డిఫెన్స్ అకాడమీలు చాలా తిరిగాను. తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్ చాలా తిరిగిన తర్వాత ఆఖరికి రామయ్య డిఫెన్స్ అకాడమీ అని నేను యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఫుడ్ కానీ, క్రమశిక్షణ కానీ, డిసిప్లిన్ కానీ, సార్లు చెప్పే చదువును కానీ అన్నీ నాకు బాగా నచ్చి పిల్లల్ని ఇక్కడ చేర్పించాను. అబ్బాయి ముందు సంవత్సరం జూన్లో నేను చేర్పించాను. వాళ్ళకు వితిన్ 1 ఇయర్లో ఎయిర్ ఫోర్స్లో జాబ్ సాధించి పెట్టారు. రామయ్య సార్నే నాకు మాట ఇచ్చారు చేర్చినప్పుడు, 1 ఇయర్లో మీ అబ్బాయికి జాబ్ వస్తుంది సార్ అని చెప్పారు. ఆ మాట సార్ నిలబెట్టుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అబ్బాయి దేశ సేవ కోసం పోతున్నందుకు. జై హింద్, జై భారత్. హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మాధవి. మాది ప్రకాశం జిల్లా కొండేపి మండలం తాటాకులపాలెం. మా బాబుకి సంవత్సరంలో ఒకసారి ఉద్యోగం తెప్పిస్తామన్నారు రామయ్య డిఫెన్స్ అకాడమీలో. అలాగే చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రామయ్య సార్.